విశాఖ గాజువాక విశాఖ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాళం అందజేత 15 రోజుల క్రితం పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులకి విశాఖ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అచ్యుతాపురానికి చెందిన ఎస్వీఎస్ సౌండ్ సిస్టానికి 10 లక్షల రూపాయల చెక్కుని అందజేసిన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకి కళాకారులందరితో కలిసి గజమాలతో సత్కరించి అనంతరం కళాకారులు సేకరించిన 11,50,000 రూపాయలు, అందులో 1,50,000 మృతుల కుటుంబాలకి 2 నెలలు నిత్యావసర వస్తువులు ఇచ్చి మిగతా 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో సౌండ్ సిస్టమ్ సర్వం కోల్పోయిన 10 లక్షల రూపాయల చెక్కును పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక సమతానగర్లో ఉన్న కళామందిరాన్ని కళాకారులు ఇవ్వడానికి ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తిరునాళ్ళలో జరిగే ప్రోగ్రామ్స్కి పోలీసుల విషయంలో సమయం పాటించకపోవడం వల్ల రాత్రి 11 వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చే విధంగా సిపి గారితో మాట్లాడడం జరిగిందని, అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. ఈరోజు ఒక మంచి ఆలోచన, కళాకారులందరూ కూడా మేము కలిసికట్టుగా ఉన్నాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మా కళాకారులకు ఖచ్చితంగా మేము ఆదుకుంటాం అనే ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు సుమారు 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఎవరిదైతే మైక్ ఎక్విప్మెంట్ అంతా దెబ్బతిందో వారికి ఇవ్వడం, నిజంగా రాజుగారికి ఇవ్వడం చాలా సంతోషకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి సుమారు 6 నెలల పాటు 2 రోజుల పాటు వాళ్ళకి 2 నెలలు రేషన్ కూడా ఇవ్వడం చాలా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చనిపోయినటువంటి వారిని మనం తేవడం కష్టం, కానీ వారికి ఏదో మనం చేతనైనటువంటి సహాయం చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ, అలాగే కళాకారులకి ఒక వేదిక కావాలని చెప్పారు. ఇస్తారా? ఏమన్నా నమ్మకం కాదు, ఇప్పుడు మీకు కావాలంటే ఇప్పుడు ఇప్పించేస్తారు. ఇప్పుడు మనకి ఏదైతే సమతానగర్ లో సాయిబాబా మందిర్ ఉందో, మందిరికి ఎదురుగా ఉన్నటువంటి ఒక కళా ప్రాంగణం ఉంది. 5 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఇప్పుడు ఆ కళా ప్రాంగణాన్ని ఎప్పుడు కూడా మనం అది ఎలా ఉండాలంటే కళాకారులను ప్రోత్సహించాలి, మనం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉండాలి. అలాగే కళారంగాన్ని మనం కళలోకి వచ్చే వాళ్ళని మనకి వాళ్ళ యొక్క టాలెంట్ ని గుర్తించేటట్టుగా ఆ వేదిక ఉండాలి. ఎందుకంటే ఆ వేదికను మనం అది ఓపెన్ ఆడిటోరియం కనుక అది ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. నేను ప్రభుత్వంలో ఉన్నాను కనుక ఖచ్చితంగా కళాకారులకి ఆ ప్రాంగణాన్ని రేపు అక్కడికి వచ్చామంటే మన కళాకారులు అందరూ కూడా దొరకాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఏదైనా కళాకారుని గుర్తించాలి, లేకపోతే వాళ్ళకి కావాలి దుస్తులు ఏమైనా కావాలంటే అనకాపల్లి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఒక ప్రాంతం ఉంది, ఒక ఏరియా ఉంది కనుక మనం దీన్నే తయారు చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. ఎంతవరకు మరి ప్రాక్టికల్ గా సాధ్యపడుతుంది అది మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు ఆ ప్రాంగణానికి అయితే మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే జంక్షన్ లో ఉంది, నిత్యం జనం ఉంటారు అక్కడ. కానీ మన ధ్యేయాలు ఉండాలంటే కళాకారులను ప్రోత్సహించాలి. మన కళాకారులు గారు ప్రోత్సహిస్తే చెడు అలవాట్లు బాధపడకుండా ఉంటారు. ఈరోజు యువత చాలా మంది చెడు అలవాట్లకు బాధితులు అవుతున్నారు. కనుక మనం కళలు అందరూ కూడా ఈ సమాజం పట్ల అందరికీ కూడా ఒక మంచి ఆలోచన ఉండాలి. అందరినీ కూడా ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అందరూ చెడు అలవాట్లకు బాధ పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా విశ్వాసం. కనుక అటువైపు మనం ఆలోచన చేద్దాం. మీరు అందరూ కూర్చొని ఆ ప్రాంగణం బాగుందంటే ఖచ్చితంగా నేను గవర్నమెంట్ తో మాట్లాడి ఇక్కడ కళాకారులకు ఒక వేదిక తయారు చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ మెంబర్స్ ఎవరికైనా సరే కష్టం ఉన్నప్పుడు ఆలోచనతో మన అసోసియేషన్ మెంబర్స్ అయినటువంటి రాజా గారు, రాజశేఖర్ గారు, రమేష్ మాస్టర్ గారు, వీరందరూ కలిపి ఈ మధ్య కాలంలో
యాక్సిడెంట్లో సుమారు 5 కళాకారులు ప్రాణం కోల్పోవడం జరిగింది. అలాగే సౌండ్ సిస్టమ్ కంప్లీట్ సౌండ్ తాలూకు కూడా నలుగురు చనిపోవడం జరిగింది. ఆ సౌండ్ సిస్టమ్ కంప్లీట్ గా పూర్తిగా డ్యామేజ్ కూడా జరిగింది. వాళ్ళ కష్టాన్ని గుర్తించి కళాకారులందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుని సుమారు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా చనిపోయినటువంటి వారికి 2 నెలల పాటు రేషన్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ సందర్భంగా ఆ చనిపోయినటువంటి వారి కుటుంబం తరఫున కళాకారులందరికీ కూడా నేను అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టంలో ఉన్నటువంటి వారికి కాస్త ఆర్థిక సాయం చేస్తే మన అలాగే ప్రాణం తేలా ఉపశమనం కలిగేటటువంటి చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మేము కళాకారులకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అందరికీ నమస్కారం అండి. గత నెలలో మాదగుండమ్మ పండగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు 8, 9, 10 తారీఖుల్లో పండుగ జరిగింది. ఆ పండగకి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సౌండ్ సిస్టము ఎస్ఎస్వి సౌండ్ సిస్టమ్ వారు ఆ సౌండ్ సిస్టమ్ వేయడం జరిగింది. అయితే రిటర్ను కార్యక్రమం ముగించుకొని వస్తున్నప్పుడు రిటర్ను ఆ ఘాట్ రోడ్లోని బండి బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ లోయలో ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడం జరిగింది. అక్కడికక్కడే 4 మరణించారు. ఇంకా 11 మందికి చాలా పెద్ద గాయాలయ్యాయి. అయితే మా తోటి కళాకారులని మేము వాళ్ళ స్టేజ్ సౌండ్ లైటింగ్ అయిపోతే మేము డ్యాన్స్ చేయలేము. మాకున్నటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ లాగా మేము ఫీల్ అయ్యి మా వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకి అండగా నిలబడాలని ఒక నమ్మకంతో మేమందరం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ చేసి అలాగే మేము అందరం సహాయపడాలి, వాళ్ళు కూడా మన కళాకారులాగే అని మేము ఒక మాటతో ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 10 లక్షల రూపాయలు మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా మేము పంచుకునేది మా గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరిగితే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. అయితే ఆయన చేతుల మీదుగా ఈ 10 లక్షల రూపాయలు ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి అలాగే గాయపడినటువంటి కుటుంబాలకి సహాయపడతాయని నమ్ముతూ ఆయన చేతుల మీదకి ఇస్తున్నాం. అలాగే మిగతా 11 మందికి కూడా మేము 2-3 నెలలు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వాళ్ళందరికీ డొనేట్ చేశాము. ప్రభుత్వం వారు ఎప్పుడు కూడా మాకు అండగా ఉండాలని, మా కళాకారులకి ఒక గుర్తింపు అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.